సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా బుజ్జి హనుమంతుడు అనమాట. ఎప్పటి నుంచో నేను ఈ గెటప్ వేయాలనే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అంటే కొన్ని ఐటమ్స్ అనేవి మనం గెటప్ వేయడానికి కావాలి. సో నేను ఇంతకుముందు కన్నయ్యకి శివుని గెటప్ వేశాను, విష్ణుమూర్తి గెటప్ వేశాను. అన్నీ కూడా నేను శ్రీకృష్ణుంది, దాని తర్వాత రాముడు గెటప్ వేశాను. దాని తర్వాత మనకి అగ్రికల్చర్ వ్యవసాయం చేసే రైతులాగా వేశాను, అంటే మా నాన్న గెటప్. సో చాలా గెటప్స్ అయితే వేశాను. నాకు అంటే ఒక్కొక్క వీడియోస్ అనేవి నేను షార్ట్స్ రూపంలో ఇన్స్టాలో పెట్టుకున్నాను అనమాట. అన్నీ కూడా మీకు శాంటా తాతది వేశాను. దాని తర్వాత ఇంకా చాలా గెటప్స్ అయితే ఉన్నాయి వీడివి. అన్నీ కూడా నేను షూట్ చేసుకున్నాను అనమాట. కొన్ని తీయలేకపోయాను, అంటే లాంగ్గా తీయకపోయినా షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. నాకు ఈ హనుమంతుడి గెటప్ అయితే ఎప్పటి నుంచో వేయాలని ఉంది. రాముని గెటప్ వేశాడు కదా, ఆ రాముని గెటప్ నేను షార్ట్ వీడియోలో పెడతాను మీకు. అది వేసినప్పుడువి ఈ ఐటమ్స్ అన్నీ, ఆ డ్రెస్ కోడ్ మొత్తం కూడా రాముడిదే అనమాట. దాని తర్వాత మనకి ఇక్కడ చైన్లు కొంచెం విష్ణుమూర్తి గెటప్ వేసినప్పుడువి చైన్లు అయితే నేను కొన్ని ఉంచి అవి హనుమంతునికి వేశాను. శివుడి గెటప్లో వాడిన మన దండలు కూడా, పూసల దండలు కూడా, ఇది జపమాలలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను ఇక్కడ యూజ్ చేశాను. ఒక్కసారి ఐటమ్స్ తీసి పెట్టుకున్నామంటే అవి పక్కకు పెట్టేసుకుంటే మనకి అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఇంకా ఆంజనేయ స్వామికి ఏంటంటే మనకి ఇక్కడ తోక అనేది కావాలి కదా, అది మాకు హ్యాపీ రెడీ చేసిందనమాట. నేను ఐడియా అయితే ఇచ్చాను, కానీ నేను ఇచ్చిన దానికంటే అది చాలా బెస్ట్గా చేసింది. సో మెయిన్ కావాల్సింది గద, ఇంకా ఈ తోక మాత్రమే అనమాట హనుమంతుని గెటప్కి. అండ్ మూతికి ఇలా లిప్స్ పైన ఆ రెడ్ కలర్ అనేది వేయడం కరెక్ట్గా రావాలి. అండ్ కొంచెము చేతులకు కూడా మనం పారాని అవి పెడితే బాగుంటాయి, కానీ వాడు పెట్టుకోవట్లేడు. లైట్గా ఓం అన్న రాద్దామని అలా రాసింది. అండ్ మొత్తం కూడా రెడీ చేసింది హ్యాపీనే అనమాట. తిను వీళ్ళ ఫ్రెండ్, ఇంకా జిగిరి అనమాట. మొత్తానికి వీడు మెయిన్ చెప్తే కూడా వినడు, కానీ అది చెప్తే బాగా వింటాడు. ఏ గెటప్కైనా హ్యాపీనే హెల్ప్ చేస్తుంది, కానీ ఈ హనుమంతుని గెటప్కి మాత్రం మొత్తం ఆమె రెడీ చేసిందనమాట. సో మంచిగా రెడీ చేస్తుంది, పిల్లల్ని బాగా ఆడిపిస్తూ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా ఇంకా రాముడిది మనకి హనుమంతునికి రాస్తాం కదా, అలా మిడిల్లో రాసి అలా ఒక రీల్ అయితే తీయించామన్నమాట. అండ్ ఆ ట్యాబ్లో మనకి హనుమంతుడు ప్లస్ రాముడు ఇద్దరిది కూడా ఫోటో తీసి అది వీడి కళ్ళల్లో వేసి ఫోటో అనేది, వీడియో అనేది చిన్నగా తీసాం. అది పిక్ తీసాం, చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ గద అనేది కూడా ఎప్పటి నుంచో ఉంచానన్నమాట పక్కకి. దాని తర్వాత కొంచెం మ్యాంగోస్ ఇంట్లో ఉంటే ఆ మ్యాంగోస్తో కూడా ఒక రీల్ అనేది క్రియేట్ చేసాం మేము. ఇంకా హనుమంతునికి కొంచెం అంటే నేను షార్ట్ వీడియో లాగా తీశాను కాబట్టి మీకు ఫుల్గా పెట్టలేకపోతున్నాను అనమాట. స్ట్రైట్గా తీశాను వీడియో అనేది, అందుకే బాబు ఫుల్గా రాలేదు. కానీ ఇది మెమొరబుల్గా ఉంటుంది, రెడీ మేకింగ్ చేసే వీడియో అనేది బాగుంటుంది అనేసి నేనైతే మొత్తాన్ని కంప్లీట్గా ఇలా పెట్టుకున్నాను అనమాట. కొన్ని మ్యాంగో అలా తింటున్నట్టు, మ్యాంగో మీద కొంచెం ఐస్ క్రీమ్ వేసి అలా తినిపిస్తున్నాము. కానీ ఇక్కడ లిప్స్ పైన వేసిన కలర్ అనేది కొంచెం వాడికి అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట. కొంచెం దగ్గరికి అవుతుందంట, నవ్వడానికైనా చేయడానికైనా కొంచెం నొప్పి లేస్తుంది మూతి పైన అని చెప్పాడు. కానీ మెయిన్ కావాల్సింది అక్కడే కదా మనకి కలరింగ్ అనేది, అందుకు ఇంకా ఉంచుకో కాసేపు అని అంటే తీసుకున్నాడు. ఆ వీడియోస్ అన్నీ కూడా హ్యాపీనే తీసిందనమాట. ఇది రెడీ చేస్తుంది. మొత్తానికి కంప్లీట్గా ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనేది తీరిపోయింది. ఆల్మోస్ట్ అందరినీ మేము అంటే ఇప్పుడే వింటాడు, కొంచెం పెద్దగా అయినాక వాడు వినడు. కాబట్టి పెద్దగా అయ్యేలోపు మనకి ఎంత వీలైతే అంత మన దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్తోని గెటప్స్ అనేవి వేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా వేసాను అనమాట, అన్నీ కూడా సూపర్గా సెట్ అయినాయి ఆయనకి. కొంచెం పెద్దగా అయితే అంత సెట్ కూడా అవ్వవు. సో అందుకు నేను ఇప్పుడే అన్ని గెటప్స్ అయితే వేసి మెమొరబుల్గా ఉంచుకుంటున్నాను. అండ్ ఫొటోస్ కూడా నేను ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నాను అనమాట. బాబుది ఏమేమి గెటప్స్ వేశాడు ఏంటి అనేది కూడా నేను అన్నీ సేవ్ చేసుకున్నాను, ఫొటోస్ అన్నీ కూడా. ఆ ఫోటోల కోసమే గెటప్స్ అన్నీ కూడా వేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో అనమాట. టోటల్ అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంది అని లాస్ట్లో ఒక పిక్ అయితే పెడతాను, చూడండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.